Hello everybody, my name is Gandhipalam Srinivas, spoken English trainer. In today's class, we are going to learn three structures. They are nothing but the first one is wanted to, next used to, and the third one is had to. These three structures are used to talk about past actions. గతానికి సంబంధించినటువంటి పనులు మాట్లాడడానికి మనం ఈ స్ట్రక్చర్స్ ఉపయోగించి మాట్లాడతాం. Okay, among them the first one is wanted to. Now let me tell you what is wanted to. Topic name is wanted to and it is used to talk about past actions or past desires that we people wanted to do. అంటే చేయాలని అనుకున్నా అని చెప్పడానికి ఉపయోగించి మాట్లాడాలి. ఒక పని చేయాలని అనుకున్నాను, తినాలని అనుకున్నాను, కలవాలని అనుకున్నాను, మాట్లాడాలని అనుకున్నాను, వద్దామని అనుకున్నాను, ఒక పని చేయాలని అనుకున్నాను అని చెప్పే ప్రతి సందర్భంలో మనం వాంటెడ్ టు అనే టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి. ఓకే, ఎస్పెషల్గా మనం దీన్ని ఎప్పుడు వాడతామంటే తప్పించుకునే సందర్భాల్లో ఎక్కువ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ ఐ గేవ్ యూ హోంవర్క్. నేను మీకు హోంవర్క్ ఇచ్చాను. హోంవర్క్ ఇచ్చేయమన్నానంటే కంప్లీట్ ద హోంవర్క్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ లాస్ట్ నైట్. మీరు పడుకునే ముందే హోంవర్క్ కంప్లీట్ చేసి రండి అన్న. బట్ యూ డిడ్ నాట్ కంప్లీట్ హోంవర్క్. వితౌట్ కంప్లీటింగ్ హోంవర్క్ యూ కేమ్ టు ద క్లాస్కి వచ్చారు. నేను అడుగుతున్నా, డిడ్ యూ కంప్లీట్ యువర్ హోంవర్క్ అన్నారు. యువర్ ఆన్సర్ ఇస్ స్టైలిష్లీ నో అన్నారు. హౌ డేర్ యూ కమ్ టు ద క్లాస్ వితౌట్ కంప్లీటింగ్ హోంవర్క్? ఐ టోల్డ్ యూ టు కంప్లీట్, రైట్? వై డిడ్ నాట్ యూ కంప్లీట్ అని అడుగుతున్నా. ఎందుకు పూర్తి చేయలేదు మీరు అని అడగానే మీరు అన్నారు, డోంట్ స్కోల్డ్ మీ సార్, ఐ వాజ్ సిట్టింగ్ అండ్ ఐ వాంటెడ్ టు కంప్లీట్ హోంవర్క్. నేను హోంవర్క్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను సార్, బట్ పవర్ వెంట్ అప్ సార్, నాట్ మై ప్రాబ్లం, పవర్ ప్రాబ్లం అంటాం. అంటే రీజన్ చెప్తాం, ఐ వాంటెడ్ టు కంప్లీట్ హోంవర్క్. నేను హోంవర్క్ పూర్తి చేద్దామని అనుకున్నా. పాస్ట్ యాక్షన్స్ దట్ యూ వాంటెడ్ టు డూ. ఓకే, మీరు ఉదయం నిద్ర లేస్తున్నా, నిద్ర లేవలేదంటే ఎందుకు అన్నా, లేద్దామని అనుకున్నా సార్, అలారం మోగలేదు అంటాం. ఐ వాంటెడ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బట్ అలారం డిడ్ నాట్ రింగ్ సార్. ఐ వాంటెడ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను ఇంటర్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని అనుకున్నాను. ఐ వాంటెడ్ టు గెట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ మై ఇంటర్మీడియట్. ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ. నేను మీకు సాయం చేద్దామని అనుకున్నా. అలా ఒక పని చేయాలని అనుకున్నా, తినాలని అనుకున్నా, కలవాలని అనుకున్నా, పిలవాలని అనుకున్నాను అని చెప్పే ప్రతి సందర్భంలో మనం వాంటెడ్ టు అనేటువంటి స్ట్రక్చర్ ఉపయోగించి మాట్లాడాలి. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే, సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలంటే ముందు సబ్జెక్ట్ రాయాలి. అంటే పని ఎవరైతే చేస్తారో పని చేసేటువంటి వ్యక్తిని మెన్షన్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు రైట్ వాంటెడ్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఏం వచ్చినా సరే వీ షుడ్ యూజ్ వాంటెడ్ టు. ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్ట్ వీ యూజ్ ఓన్లీ వాంటెడ్ టు ఉపయోగించి మాత్రం మాట్లాడాలి. ఓకే, దెన్ V1 అదర్ వర్డ్స్. ఓకే, మీరు గతంలో ఏం నేర్చుకోవాలనుకున్నారు? ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నా. ఇట్ మీన్స్ వాట్? ఐ కుడెంట్ లెర్న్ మీన్స్ ఐ డిడ్ నాట్ లెర్న్. నేను నేర్చుకోలేదు, కానీ నేర్చుకోవాలని అనుకున్నా. పాస్ట్ యాక్షన్ దట్ యూ వాంటెడ్ టు డూ, చేయాలని అనుకున్న పని అది. చూడండి, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నానంటే ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాం, వీ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నావు, యూ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నారు, దే వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాడు, హీ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నది, షీ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. అనేది నీకు ఇట్లా ఇక్కడ మనం ఏ వర్బ్ రాయొచ్చు. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను కాబట్టి ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను కాఫీ తీసుకోవాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు టేక్ కాఫీ. నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకున్నాను, ఐ వాంటెడ్ టు టేక్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ మై ఇంటర్మీడియట్. నేను మ్యాచ్ విన్ అవుదాం అనుకున్నా, ఐ వాంటెడ్ టు విన్ ద మ్యాచ్. నేను మిమ్మల్ని కలుద్దామని అనుకున్నా, ఐ వాంటెడ్ టు మీట్ యూ. నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దామని లేదా తిందామని అనుకున్నా, ఐ వాంటెడ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, నేను మీకు సాయం చేద్దాం అనుకున్నా, ఐ వాంటెడ్ టు హెల్ప్ యూ. అలా ఒక పని చేయాలని అనుకున్నా అని ప్రతి సందర్భంలో వాంటెడ్ టు ఉపయోగించి మాట్లాడాలి. యూ కెన్ రైట్ ఎనీ V1s హియర్, ఏ V1 అన్న రాయొచ్చు. దీన్ని ఇంకో రకంగా రాయొచ్చండి, డిడ్ వాంట్ టు అని కూడా అనొచ్చు. ఐ వాంటెడ్ టు అన్నా కరెక్టే, ఐ డిడ్ వాంట్ టు అన్నా కరెక్టే. హియర్ ఐ వాంట్ యూ టు నోటీస్. ఇక్కడ గమనించండి, కేవలం డైరెక్ట్ వాంటెడ్ టు చెప్పినప్పుడు ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటాం. కానీ డిడ్ వాడితే మళ్ళీ వాంటెడ్ రాయద్దు, వాంట్ రాయద్దు. ఎందుకంటే డిడ్ అంటేనే ఆల్రెడీ పాస్ట్. అగైన్ వీ షుడ్ నాట్ రైట్ వాంటెడ్. డిడ్ ప్లస్ వాంట్ రాస్తున్నాం అంటేనే వాంటెడ్ అని అర్థం. ఇస్ ఇట్ క్లియర్ అండి? ఐ డిడ్ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నా కరెక్టే, ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నా కూడా కరెక్టే. సో ఐ డిడ్ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒకవేళ నేను నేర్చుకోవాలని అనుకోలేదు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, నెగిటివ్ నాట్ చెప్పాలి. ఏం చెప్పాలి అంటే ఐ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మేము నేర్చుకోవాలనుకోలేదు, వీ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు, యూ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు, దే డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు, హీ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదు, షీ డిడ్ నాట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. క్వశ్చన్ అడగాల్సి వచ్చింది అనుకోండి, మీరు నిన్న క్లాస్కి వద్దామని అనుకున్నారా? ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నారా? నాకు సాయం చేద్దామని అనుకున్నారా? గేమ్స్ ఆడదామని అనుకున్నారా అని క్వశ్చన్ అడగాల్సి వస్తే హెల్పింగ్ ఆఫ్ డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, అది తీసుకుపోయి సబ్జెక్ట్ ముందు పెట్టాలి.
whenever you want to make question, helping up should be before subject అండి. మీరు కనుక helping up ని సబ్జెక్ట్ తర్వాత రాశారనుకోండి, that will become answer. అదేమవుతుందంటే ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ అడగాలి అనుకున్నప్పుడు did should be at the beginning, means before the subject. ఇప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నానా అడగాల్సి వస్తే డిడ్ ముందు చెప్పి డిడ్ ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నామా? డిడ్ వి వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నారా? డిడ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నారా? డిడ్ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాడా? డిడ్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుందా? డిడ్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? అనే 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నాను, ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనొచ్చు, లేదా ఐ డిడ్ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అనొచ్చు. ఒకవేళ నేర్చుకోవాలని అనుకోలేదని చెప్పాల్సి వస్తే ఐ డిడ్ నాట్ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నానా అన్నప్పుడు డిడ్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకున్నానా, క్వశ్చన్ బట్ పాజిటివ్. ఒకవేళ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదా అని అడగాల్సి వస్తే డిడ్ నాట్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదా, మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోలేదా? డిడ్ నాట్ వి వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్? Did not you wanted to learn English? Did not they wanted to learn English? Did not he wanted to learn English? Did not she want to learn English? అలా ఒక పని చేయాలని అనుకున్నాను అని చెప్పే ప్రతి సందర్భంలో వాంటెడ్ టు ఉపయోగించి మాట్లాడాలి. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఐ వాంటెడ్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అనుకున్నా. ఐ చేంజ్డ్ మై గోల్ నౌ, రైట్? ఇంటర్లో ఉన్నప్పుడు నేను వ్యాపారం ప్రారంభం చేద్దామని అనుకున్నా. ఐ వాంటెడ్ టు స్టార్ట్ మై ఓన్ బిజినెస్. ఓకే, ఒక పని చేయాలని అనుకున్నా అని చెప్పే ప్రతి సందర్భంలో మనం వాంటెడ్ టు ఉపయోగించి మాట్లాడాలి. ఇలా మీరు చేయాలని అనుకున్నటువంటి పనులు కామెంట్ రూపంలో రాసి కొన్ని మాకు పెట్టండి. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్, రైట్? let me proceed to explain the second topic. Next one is used to అండి. టాపిక్ నేమ్ is used to. Very important, pay attention to understand. Topic name is used to. It is used to talk about past habitual actions and past habits which we do not have in the present. Once again I'm going to repeat. Topic name is used to. It is used to talk about past habitual actions and past habits which we do not have in the present. అంటే గతంలో ఒక పనిని అలవాటుగా చేస్తూ ఉండి ఇప్పుడు ఆ పని చేయకపోతే used to వాడాలి. గతంలో ఉన్నటువంటి అలవాట్లు. బట్ రిమెంబర్, ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ టు టాక్ అబౌట్ రీసెంట్ పాస్ట్ యాక్షన్. నేను పోయిన వారం చేసేవాడిని అనలేము. It is used to talk about the action which you did for months together, years together, long back ago. అంటే చాలా కాలం క్రితం గతంలో ఒక పని నేను చేసేవాడిని అని చెప్పే సందర్భంలో యూజ్ టు ఉపయోగించి మాట్లాడాలి. ఆ పని ఇప్పుడు చేయొద్దు, మనం ఇప్పుడు ఆ పని చేయట్లేదని స్పెసిఫికల్ గా మెన్షన్ చేసి చెప్పాం. బట్ ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ గివ్స్ us మీనింగ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. చేయట్లేదని మీనింగ్ వచ్చేసి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇలా చెప్పాను అనుకోండి, ఐ యూజ్ టు గో టు లైబ్రరీ రెగ్యులర్లీ. నేను రోజు లైబ్రరీకి వెళ్ళేవాడిని అంటే మీకు ఏమర్థమైంది? ఇప్పుడు వెళ్ళట్లేదు అని. ఇప్పుడు నేను వెళ్ళట్లేదు అని చెప్పట్లేదండి, కానీ మీకు అర్థమైపోయింది. ఇలా చెప్పొద్దు. విరాట్ కోహ్లీ యూజ్ టు ప్లే క్రికెట్ అనొద్దు, ఎందుకంటే ఇప్పుడు కూడా ఆడతారు కాబట్టి. సచిన్ యూజ్ టు ప్లే క్రికెట్ అనొచ్చు. సచిన్ యూజ్ టు ప్లే క్రికెట్. సచిన్ క్రికెట్ ఆడేవారు. ఏ టాపిక్ అండి? యూజ్ టు. అలా ఒక పని చేసేవాడిని, తినేవాడిని, నేర్చుకునేవాడిని, మాట్లాడేవాడిని, ఒక పని చేసేవాడిని అంటే యూజ్ టు ఉపయోగించి మాట్లాడాలి. మీరు స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్కూల్ డుమ్మా కొట్టి ఎక్కడికి వెళ్ళేవారు? సినిమాకి వెళ్ళే వాళ్ళం సార్. ఐ యూజ్ టు గో టు మూవీస్. బాగా సినిమాకి వెళ్ళేవాళ్ళం. మేము బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళం సార్. వి యూజ్ టు ప్లే లాట్స్ ఆఫ్ ఆర్ మెనీ అవుట్డోర్ గేమ్స్. చాలా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళం. యూజ్ టు. ఓకే, నేను ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని సార్. ఐ యూజ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఐ యూజ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ మై ఫ్రెండ్స్. ఓకే, ఒక పని చేసేవాడిని అంటే యూజ్ టు వాడాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి ఏ దేశానికి చదువుకున్నారండి? భారతదేశానికి చదువుకునేవారు. పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూస్ టు కమ్ టు ఇండియా టు స్టడీ. ప్రపంచంలో ప్రతి మనిషి భారతదేశానికి వచ్చి చదువుకునేవారు. ఇప్పుడు వీ పీపుల్ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ అదర్ కంట్రీస్ అండి. కానీ గతంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషి భారతదేశానికి వచ్చి చదువుకునేవారు. అండ్ వీ యూజ్ టు ఈట్ న్యాచురల్ ఫుడ్. మనమంతా కూడా న్యాచురల్ ఫుడ్ తినేవాళ్ళం. ఇప్పుడంతా కెమికల్ అయిపోయింది. we used to eat natural food. మనమంతా కూడా ప్యూర్ వాటర్ తాగేవాళ్ళం. we used to drink pure water. అలా ఒక పని చేసేవాడిని అని చెప్పే ప్రతి సందర్భంలో యూజ్ టు ఉపయోగించాలి. దీని స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. ఆఫ్టర్ ఆల్ ద సబ్జెక్ట్ అంటే ఐ, వి, యూ, దే, హీ, షీట్ ఏమొచ్చినా యూజ్డ్ టునే వాడాలి. నో చేంజ్. తర్వాత V1 అదర్ వర్డ్స్. నేను బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాడిని. ఐ యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. మేము ఆడేవాళ్ళం. వి యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. నువ్వు బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాడివి. యూ యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. వారు బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాళ్ళు. దే యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. అతడు బాగా అవుట్డోర్ గేమ్స్ ఆడేవాడు. హీ యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్. ఆమె అవుట్డోర్ గేమ్స్ ఆడేది. షీ యూజ్డ్ టు ప్లే అవుట్డోర్ గేమ్స్.
యూనో ద గ్రేట్ పర్సన్, గ్రేట్ పర్సనాలిటీ అబ్దుల్ కలాం ఏం చేసేవారండి? అబ్దుల్ కలాం జీ యూజ్ ఇట్ టు వర్క్ యాజ్ ఎ పేపర్ బాయ్ గా పనిచేసేవారు. అండ్ ఈ యూజ్ టు డెలివర్ పేపర్ డోర్ టు డోర్, ఇంటింటికి వెళ్ళి పేపర్ డెలివర్ చేసేవారు. సూపర్ స్టార్ రజనీకాంత్ యూజ్ టు వర్క్ యాజ్ ఎ కండక్టర్, హిస్ ఫస్ట్ జాబ్ వాజ్ కండక్టర్, సో యూజ్ టు వర్క్ యాజ్ ఎ కండక్టర్, వారు కండక్టర్ గా పని చేసేవారు. ఏ టాపిక్ అండి? యూజ్ టు. స్వామి వివేకానంద గ్రేట్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్, యూజ్ టు మెడిటేట్ ఫర్ అవర్స్ టుగెదర్, గంటల తరబడి మెడిటేషన్ చేసేవాడు, ధ్యానం చేసేవాడు. ఏ టాపిక్ అండి? యూజ్ టు. ఇలా మీరేం చేసేవాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, నాకు ఒక పని చేసేవాడిని, తినేవాడిని, నేర్చుకునేవాడిని, మాట్లాడేవాడిని, ఒక పని చేసేవాడిని అని చెప్పే ప్రతి సందర్భంలో మనం యూజ్ టు వాడాలి. రైట్? ఒక దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు అండి, డిడ్ యూజ్ టు అని కూడా అనొచ్చు. ఐ యూజ్ టు ప్లే గేమ్స్ అన్నా కూడా కరెక్టే, ఐ డిడ్ యూజ్, మళ్ళీ యూజ్డ్ అనొద్దు, ఎందుకంటే డిడ్ రాసాం కదా, సేమ్ రూల్. డిడ్ రాసినప్పుడు వీటు రాయద్దు వివన్. సో ఐ డిడ్ యూజ్ టు ప్లే గేమ్స్. నేను ఆడేవాడిని కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే గేమ్స్, నేను గేమ్స్ ఆడేవాడిని కాదు. నేను గేమ్స్ ఆడేవాడినా అని క్వశ్చన్ అడగాల్సి వస్తే డిడ్ ఐ యూజ్ టు ప్లే గేమ్స్, మేము గేమ్స్ ఆడేవాళ్ళమా? నెగిటివ్ క్వశ్చన్ చెప్పాలనుకున్నాం అనుకోండి, డిడ్ నాట్ ఐ యూజ్ టు ప్లే గేమ్స్. 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి ఒకసారి. ఐ యూజ్ టు ప్లే గేమ్స్ అనొచ్చు, లేదా ఐ డిడ్ యూజ్ టు ప్లే గేమ్స్. ఓకే, నెగిటివ్ చెప్పాలనుకుంటే ఐ డిడ్ నాట్ యూజ్ టు ప్లే గేమ్స్. క్వశ్చన్, పాజిటివ్ క్వశ్చన్, డిడ్ ఐ యూజ్ టు ప్లే గేమ్స్, నేను గేమ్స్ ఆడేవాడినా? నేను గేమ్స్ ఆడేవాడిని కాదా? డిడ్ నాట్ ఐ యూజ్ టు ప్లే గేమ్స్. ఇక్కడ ఏ వర్బ్ అని పెట్టచ్చు. టు ప్లే ప్లేస్ లో ఐ యూజ్ టు ప్లే, నేను ఆడేవాడిని. నేను బుక్స్ చదివేవాడిని, ఐ యూజ్ టు రీడ్ బుక్స్. నేను బాగా ఇంగ్లీష్ సినిమా చూసేవాడిని, ఐ యూజ్ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఓకే, నేను మా ఫ్రెండ్స్తో బాగా ఫన్ చేసేవాడిని, ఐ యూజ్ టు హ్యావ్ ఫన్ విత్ మై ఫ్రెండ్స్. సినిమాకి వెళ్ళేవాడిని, ఐ యూజ్ టు గో టు మూవీస్. అలా ఒక పని చేసేవాడిని అని చెప్పే ప్రతి సందర్భంలో యూజ్ టు గురించి మాట్లాడాలి. రైట్? నెక్స్ట్ వన్ ఈజ్ హ్యాడ్ టు అండి, వెరీ ఇంపార్టెంట్. టాపిక్ నేమ్ ఈజ్ హ్యాడ్ టు. ఇట్ ఈస్ యూజ్ టు టాక్ అబౌట్ పాస్ట్ యాక్షన్ దట్ వీ హ్యాడ్ టు డూ, చేయాల్సి వచ్చిన పనులు, అంటే పాస్ట్ ఆబ్లిగేషన్స్ ఆర్ పాస్ట్ రెస్పాన్సిబిలిటీ దట్ వీ హ్యాడ్ టు డూ. నెసెసిటీ టు బి డన్ అండి, చేయాల్సిన అవసరం వచ్చింది లేదా చేయాల్సి వచ్చిందని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు గురించి మాట్లాడాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ we did not like to do that action, but our responsibility made us that do that particular action. ఆ పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో హ్యాడ్ టు గురించి మాట్లాడాలి. ఓకే, కొన్నిసార్లు మనము జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తిని మనం ఏం సాయం అడగొద్దు అని అనుకుంటాం, కానీ కొన్నిసార్లు సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఓకే, సాయం అడిగారు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అని అతన్ని ఎప్పుడు సహాయం అడగాలని చెప్పావు, మరి ఎందుకు అడిగావు అని అనగానే మీరు అన్నారు, ఏం చేయాలి సార్, సహాయం అడగాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు ఆస్క్. అడగాల్సి వచ్చింది. చాలా మంది మన దేశం కొరకు ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు అంటే, ఫర్ ద ఫ్రీడమ్ ఆఫ్ అవర్ కంట్రీ, ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ కంట్రీ, దే హ్యాడ్ టు సాక్రిఫైస్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితాలను వారు త్యాగం చేయాల్సి వచ్చింది. హ్యాడ్ టు. మనకు కేవలం ఏం పని చేయకుండా తిని ఇంటి దగ్గర కూర్చొని నిద్రపోవడం ఇష్టం లేదు. కానీ కరోనా టైంలో, డ్యూరింగ్ కరోనా ఏం చేసామంటే ఇదే పని చేసాం. ఎందుకు ఉన్నాం మన ఇంటి దగ్గర అంటే, వీ హ్యాడ్ టు స్టే హోమ్, ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది. హ్యాడ్ టు. మీరు నిన్న హాస్పిటల్కి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారని అడిగారు. మా ఫ్రెండ్ సార్ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి హాస్పిటల్కి నేను వెళ్ళాల్సి వచ్చింది. హ్యాడ్ టు. మనకు మాస్క్ ధరించడం ఇష్టమా? లేదు. కానీ ఎందుకు మాస్క్ ధరించాం మరి? వీ హ్యాడ్ టు వేర్ మాస్క్. మాస్క్ ధరించాల్సి వచ్చింది. ఇలా ఒక పని చేయాల్సి వచ్చింది అన్నప్పుడల్లా హ్యాడ్ టు గురించి మాట్లాడాలి. ఇంట్లో మనకు బాగా ఇష్టమైన వాళ్ళని ఎప్పుడు తిట్టేస్తాం, కొట్టేస్తాం. మరి ఎందుకు తిట్టినావు, నీకు చాలా ఇష్టం కదా అని అడిగాను అనుకోండి, ఏం చేయాలి సార్, వినట్లేదు, ఆ కోపంలో తిట్టాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు స్కోల్డ్, ఐ హ్యాడ్ టు అబ్యూజ్, ఐ హ్యాడ్ టు బీట్, కొట్టాల్సి, తిట్టాల్సి, దూషించాల్సి వచ్చింది అన్నప్పుడల్లా హ్యాడ్ టు గురించి మాట్లాడాలి. ఎందుకు సాయం చేసావు మరి, అతనికి సాయం చేయాల్సి వచ్చింది. ఎందుకు వచ్చావు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇలా ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్తా ఉంటాం కదా, ఇలా చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడల్లా హ్యాడ్ టు ఉపయోగించాలి. ఫ్రేమ్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1 ప్లస్ అదర్ వర్డ్స్. అన్నిటి తర్వాత హ్యాడ్ టునే వాడాలి. నేను ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, ఐ హ్యాడ్ టు స్టే హోమ్. మేము ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, వీ హ్యాడ్ టు స్టే హోమ్. వీరి ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, యూ హ్యాడ్ టు స్టే హోమ్. వారు ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, దే హ్యాడ్ టు స్టే హోమ్. అతడు ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, హీ హ్యాడ్ టు స్టే హోమ్. ఆమె ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది, షీ హ్యాడ్ టు స్టే హోమ్. దీన్ని ఎలా కూడా చెప్పొచ్చు, డిడ్ రాస్తున్నా, డిడ్ రాసినప్పుడు హ్యాడ్ రాయొద్దు, వీ హ్యావ్ టు రైట్ హ్యావ్. ఐ హ్యాడ్ టు స్టే హోమ్ అన్నా కరెక్టే, ఐ డిడ్ హ్యావ్ టు స్టే హోమ్ అన్నా కూడా కరెక్టే. ఓకే, నెగిటివ్, నేను ఇంటి దగ్గర ఉండాల్సి రాలేదు అన్నప్పుడు డిడ్ ఐ హ్యావ్ టు స్టే హోమ్. క్వశ్చన్ అడగాల్సి వస్తే డిడ్ ఐ హ్యావ్ టు స్టే హోమ్, నేను ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చిందా. నెగిటివ్,
నాకు ఇంటి దగ్గర ఉండాల్సి రాలేదా అంటే డిడ్ నాట్ ఐ హ్యావ్ టు స్టే హోమ్. అలా ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడల్లా మనం హ్యాడ్ టు అనేటువంటి టాపిక్ ఉపయోగించి మాట్లాడాలి. ఈ 3 టాపిక్స్ గతంలో ఉన్న పనుల గురించి ఉపయోగించడానికి, గతంలో జరిగినటువంటి పనుల గురించి మాట్లాడడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఒక పని చేయాలని అనుకున్నాను అంటే వాంటెడ్ టు వాడాలి, చేసే వాడినంటే యూజ్డ్ టు వాడాలి, చేయాల్సి వచ్చింది అంటే హ్యాడ్ టు ఉపయోగించి మాట్లాడాలి. I hope you understood. If you like the video, like, share, comment. Do not forget to subscribe to our channel. Thank you so much.